టీఆర్ఎస్ ఎంపీల లిస్టు నలుగురు సభ్యుల ప్రకటన. మొత్తానికి రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా నలుగురు అభ్యర్థుల అంటే ఎంపీస్ అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. ముఖ్యంగా కరీంనగర్ నుంచి వినోద్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత, నెక్స్ట్ ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు. ఈ అంశాలను బేస్ చేసుకుని మొత్తానికి 17 స్థానాలకు గాను నలుగురు అభ్యర్థుల పేర్లని కేసీఆర్ ప్రకటించారు. మరి ఎలాగైనా సరే మేము ఈసారి 17 స్థానాలను కూడా మేము తప్పకుండా విజయం సాధిస్తామని కేసీఆర్ చెప్తున్నా కూడా మరి ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైన తర్వాత మొత్తానికి మాత్రం ఎంపీకి కంటెస్ట్ చేయడానికి మాత్రం చాలామంది వెనుకడుగు వేసినట్టు తెలుస్తోంది. దీని మీద ఎమ్మెల్యే అభ్యర్థులు ఏదైతే మొన్న జరిగిన ఎన్నికలప్పుడు మేము ఎమ్మెల్యే కాదు మేము ఎంపీలుగా వెళ్తున్నాం అని చెప్పిన అభ్యర్థులు ఈ రోజున అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఇప్పుడు ఎంపీగా కంటెస్ట్ చేయడానికి మాత్రం ఎక్కడా సాహసం చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఉన్న పరిస్థితుల్లో మరి కాంగ్రెస్ చాలా బలంగా ముందుకు వెళ్తోంది. తర్వాత బీజేపీ కూడా చాలా బలంగా పుంజుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్న నేపథ్యంలో తెలంగాణలో ప్రస్తుత పరిస్థితి అలా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎంపీగా స్థానాలు కంటెస్ట్ చేయడానికి మొత్తానికి క్యాండిడేట్స్ అనేది దొరకట్లేదు అన్న అంశం కూడా తెర మీదకి వస్తుంది. ఈ అంశంపై కూడా మరి ఇంతకుముందు వరకు ఉన్న సిట్టింగ్ ఎంపీలు కూడా దీని మీద పెద్దగా ఆసక్తి చూపట్లేదు అన్న చర్చ కూడా జరుగుతోంది. ఇదే నేపథ్యంలో మరి ఏదైతే సిట్టింగ్ ఎంపీలు దీనికి సంబంధించిన బీబీ పాటిల్ కానీ తర్వాత రాములు కానీ వీళ్ళిద్దరూ కూడా బీజేపీలోకి వెళ్ళిపోయారు. సిట్టింగ్ ఎంపీస్ వీళ్ళు. ఇంతకుముందు ఉన్న వెంకటేష్ పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళిపోవడం జరిగింది. సో మొత్తానికి బీఆర్ఎస్ మీద ప్రజల్లో సానుకూలత లేదా, ఎందుకని బీఆర్ఎస్ సంబంధించిన సిట్టింగ్ ఎంపీలు కూడా వెనుకడుగు వేస్తున్నారు, మరి దీని మీద అధిష్టానం ఎందుకని ఈ ఎంపీ క్యాండిడేట్స్కి ఎందుకని భరోసా ఇవ్వలేకపోతుంది అన్న అంశం కూడా తెర మీదకి వస్తుంది. దీని మీద మరి బీఆర్ఎస్ సంబంధించిన కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ప్రజల్లోంచి ఒక విధంగా బీఆర్ఎస్కి మీరు ఓటు వేయండి మేము బలంగా ఉన్నాము, కానీ స్టేట్లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీయే, కాంగ్రెస్ ఎక్కడా పోటీలో లేదు అని చెప్తున్నప్పటికి కూడా గ్రౌండ్ లెవెల్లో మాత్రం మొత్తానికి బీఆర్ఎస్కి పెద్దగా ఎక్కువగా ఫేవర్గా లేనట్టు. సో ఎందుకంటే ఎంపీ సంబంధించిన ఎవరైతే క్యాండిడేట్స్ అనేది వెనుకడుగు వేయడం అనేది మరి ఒక విధంగా చూసుకుంటే బీఆర్ఎస్కి పెద్దగా ఎవరు కూడా ఆసక్తి చూపట్లేదు అనే ఒక అంశాన్ని బేస్ చేసుకుని కూడా సిట్టింగ్ ఎంపీలే వెనుకడుగు వేస్తున్నారు. మరి యాక్చువల్గా మిగతా స్థానాల్లో మరి ఎలా ఉండబోతున్నాయి, నలుగురు తర్వాత 17 మందిలో నలుగురు స్థానాలు ప్రకటించిన తర్వాత మిగతా 13 స్థానాలకి ఎప్పుడు ప్రకటిస్తారు, ఎప్పుడు సెకండ్ లిస్ట్ వచ్చే అవకాశం ఉందనేది మరింత ఇన్ఫర్మేషన్ మా కరస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్ రైట్, వినిపిస్తుందా? మరి ఇలాంటి పరిస్థితుల్లో సిట్టింగ్ ఎంపీస్ కూడా వెనుకడుగు వేస్తున్నారు అంటే మరి యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ యొక్క పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. మరి యాక్చువల్గా మరి మిగతా స్థానాలకి ఎప్పుడు అనౌన్స్ చేయబోతున్నారు, సెకండ్ లిస్ట్ ఎప్పుడు రాబోతుంది, దీనికి అభ్యర్థులు మరి కరువయ్యారా లేదా రెడీగా ఉన్నారా అనేది మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్.
మొత్తానికి మాత్రం అంటే ఏదైతే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత మొత్తానికి ఏదైతే ఎంపీలు ఇంతకుముందు అసెంబ్లీ ఎన్నికలప్పుడు మేము ఎంపీగా వెళ్తామని చెప్పిన అభ్యర్థులు ఈ రోజున ఎంపీ ఎలక్షన్స్ దగ్గర పడే కొలది మరి వీళ్ళందరూ కూడా వెనుకడుగు వేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే సికింద్రాబాద్ నుంచి కూడా తలసాని సాయి కిరణ్ యాదవ్ అనేది అతను లాస్ట్ టైం ఆయన ఓడిపోవడం జరిగింది. ఈసారి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇతని పేరు కూడా వస్తోంది. మరి సికింద్రాబాద్ స్థానం నుంచి మరి బీజేపీ అభ్యర్థిగా కిషన్ రెడ్డి ఉన్న నేపథ్యంలో మరి కాంగ్రెస్ ఇంకా ప్రకటించలేదు. మరి బీఆర్ఎస్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్కి ఇస్తారా లేదా వాళ్ళ అబ్బాయి తలసాని సాయి కిరణ్ యాదవ్కి ఇస్తారా అనేది కూడా దాని మీద చర్చ జరుగుతోంది. తర్వాత జహీరాబాద్ నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి కొడుకు భాస్కర్ రెడ్డి ఒక పేరు వినిపిస్తోంది. మరి దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు. ఆదిలాబాద్ నుంచి ఆత్రం సక్కు కానీ గూడెం నగేష్ కానీ వీళ్ళిద్దరు పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. పెద్దపల్లి నుంచి కొప్పులు ఈశ్వర్ అనేది అనౌన్స్ చేశారు కాబట్టి దీని మీద కూడా బాల్కా సుమన్ కూడా అడిగినట్టు తెలుస్తోంది. కానీ కేసీఆర్ మాత్రం కొప్పుల ఈశ్వర్ వైపే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. మెదక్ నుంచి నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి పేరు వినిపిస్తోంది. తర్వాత గాలి అనిల్ కుమార్ పేరు వినిపిస్తోంది. ఒంటేరు ప్రతాప్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. లేదా ఎక్స్ఎమ్మెల్సీ తర్వాత కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. సో దీని మీద మనకి మరింత ఇన్ఫర్మేషన్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సీతారామరాజు, బీఆర్ఎస్ పార్టీ ఎటకేలకు 4 అభ్యర్థులను ప్రకటించింది. పార్లమెంటు స్థానాలకు సంబంధించి పెద్దపల్లి నుంచి కొప్పులేశ్వర్, కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ వినోద్ కుమార్, అదేవిధంగా ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోద్ కవిత వీరిద్దరు సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నారు. కరీంనగర్ సంబంధించి ఇంతకుముందు ఆయన మాజీ ఎంపీగా పనిచేశారు. లాస్ట్ గవర్నమెంట్లో కూడా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా పనిచేశారు వినోద్ కుమార్. అదేవిధంగా కొప్పులేశ్వర్ గతంలో ధనుపూర్ నుంచి 6 సార్లు కంటిన్యూగా గెలిచారు. అదేవిధంగా మొన్న జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి చెందడం జరిగింది. అయితే సింగరేణి కార్మికునిగా ఉన్న కొప్పులేశ్వర్ వస్తే ఆ ప్రాంతంలో మళ్ళీ సీట్ గెలుచుకోవచ్చు అనే సానుభూతి ఉంటుందని చెప్పి బీఆర్ఎస్ ఆలోచించినట్టుగా తెలుస్తుంది. కేసీఆర్ కూడా ఆయన వైపు మొగ్గు చూపడంతో ఆయన అభ్యర్థిత్వం కన్ఫర్మ్ అయింది. అయితే బీఆర్ఎస్ పార్టీ ఈరోజు 9 స్థానాలు ప్రకటిస్తుందని చెప్పి అనుకున్నప్పటికీ 4 స్థానాలు మాత్రమే అధినేత కేసీఆర్ ప్రకటించడం జరిగింది. అయితే ముఖ్యంగా బీఆర్ఎస్లో ఒక ఊగిసలాట మాత్రం కొనసాగుతుందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే సిట్టింగ్ ఎంపీలు ప్రజెంట్ వారైతే గత ఎన్నికల్లో 2019లో 9 స్థానాలు గెలుచుకున్నారు. ఆ 9 స్థానాల్లో 4 మాత్రం ప్రకటించారు. అయితే మిగతా ప్రకటిస్తారని అనుకున్నప్పటికీ సిట్టింగ్ స్థానాలే ఇప్పటికే 3 పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వేరే పార్టీకి వెళ్ళడం, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం, అదేవిధంగా జహీరాబాద్కు సంబంధించిన బీబీ పాటిల్, అదేవిధంగా నాగర్ కర్నూలు వీరు ఇరువురు బీజేపీ పార్టీకి వెళ్ళడం జరిగింది. అయితే గత 9 స్థానాలు గెలుచుకున్న స్థానాలు నిలబెట్టుకుంటారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే బీఆర్ఎస్ పరిస్థితి మనం ఇక్కడ చూస్తుంటే ఇటు అగమ్య గోచమ, అరణ్య రోదన ఈ 2 పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు 10 ఏళ్ల పాటు వెళ్ళిన బీఆర్ఎస్ ఇప్పుడు అభ్యర్థులు దొరకని పరిస్థితికి వచ్చింది. సిట్టింగ్ ఎంపీలను ఇటు చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డిని తీసుకుంటే పోటీ చేయమంటే ఇప్పుడు ఆయన పోటీ చేయని పరిస్థితి దాపురించింది. ఎందుకంటే అక్కడ ఉన్న ఇప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యేలను పిలుచుకొని నిన్న కేటీఆర్ స్వయంగా మాట్లాడితే పోటీ చేయండి అంటే వారు నిరాకరించడం జరిగింది. ఎవరికి సపోర్ట్ చేయమన్నా చేస్తాం కానీ పోటీ చేయలేము వారు కరాఖండిగా తేల్చి చెప్పడం జరిగింది. ఇప్పుడు చేవెళ్లలో ఎవరు పోటీ చేస్తారనేది కూడా క్వశ్చన్ మార్క్ నెలకొంది. అదేవిధంగా ఎవరైతే మాజీ మంత్రి ఉన్నారో చేవెళ్లకు సంబంధించినటువంటి కీలక నేత కావచ్చు, మాజీ మంత్రి కావచ్చు, సబితా ఇంద్రారెడ్డి కొడుకు కార్తిక్ రెడ్డి పోటీ చేస్తారని కేటీఆర్ చెప్పినట్టుగా తెలుస్తుంది. కార్తిక్ రెడ్డి కాకుంటే మరికొంతమంది 2-3 పేర్లు సూచించినట్టు తెలుస్తుంది. పార్టీ ఏ అభ్యర్థి పెట్టినా సపోర్ట్ చేయాలని చెప్పి ఆ నేతలు చెప్పినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇటు మహబూబ్ నగర్ స్థానం చూసుకుంటే మన శ్రీనివాసరెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన ఈరోజు సమావేశానికి అయితే అటెండ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్ ఏదైతే ఉందో ఈ నెల 11 అది లాస్ట్ డేట్ ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యి ఆయన ఇటీవల కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ నుంచి కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యే కూడా ఎన్నికయ్యారు కసిరెడ్డి నారాయణ రెడ్డి. ఆయన స్థానంలో లోకల్ బాడీ ఎలక్షన్ కోసం నామినేషన్ వేయాల్సి ఉంది. అది బీఆర్ఎస్ సీట్ కాబట్టి బీఆర్ఎస్ నుంచి లోకల్ బాడీ ఎలక్షన్ కోసం ఎవరు ఉంటారని చెప్తే దానికి కూడా ఎవరు మొగ్గు చూపలేదు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే అల్ల వెంకటేశ్వర రెడ్డి ఆయన ముందుకు రావడంతో కేటీఆర్ సూచించినట్టు తెలుస్తుంది. అయితే దీని మీద క్లారిటీ రాలేదు. అదేవిధంగా మహబూబ్ నగర్ ఎంపీ స్థానానికి ఇటు నాగర్ కర్నూలు ఎంపీ రేపు కేసీఆర్ వీరితో భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా ఈ స్థానాలు కూడా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే గతంలో ఇటు నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ అయితే రాములు ఉన్నారో ఆయన కొడుకుతో పాటు ఆయన బీజేపీలో చేరడం జరిగింది. ఆయన కుమారుడు భరత్ కూడా అక్కడ బీజేపీ టికెట్ కూడా కన్ఫర్మ్ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో నాగర్ కర్నూలు నుంచి ఎవరు పోటీ చేస్తారనేది కూడా సందిగ్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో
నాగర్ కర్నూలు నుంచి గువ్వల బాలరాజు ఆశిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఆయన మొదటి నుంచి సిట్టింగ్ ఎంపీని పక్కకు పెడుతూ వస్తున్నారని చెప్పి ఒక ఆరోపణ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆయన బహిరంగంగా చెప్పి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అయితే మహబూబ్ నగర్కి వచ్చేసరికి సిట్టింగ్ ఎంపీ కంటిన్యూ చేస్తారా, ఓకే అంటారా, లేకుంటే ఎవరైనా ఆల్టర్నేట్ చూస్తారా అనేది కూడా వెయిట్ చూడాల్సి ఉంది. అది ఇటు ముఖ్యంగా మనం బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు కూడా ఉత్తర తెలంగాణ అండగా ఉంటూ వస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి ప్రధానంగా ఇటు కరీంనగర్ కావచ్చు, ఆదిలాబాద్, నిజామాబాద్, అదేవిధంగా వరంగల్, మెదక్ ఈ స్థానాలు కావచ్చు ఎప్పుడు కానీ బలంగా ఉంటూ వస్తున్నాయి. ఎప్పుడు కానీ ఈ ప్రాంతంలోనే పార్టీ బలంగా ఉంది. ఉద్యమ కాలం నుంచి ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో పట్టు ఉంది. ఎందుకంటే 2014 ఎలక్షన్లో చూసుకుంటే అప్పుడు కేవలం ఉత్తర తెలంగాణ సీట్లతోటే అధికారం చేజిక్కించుకున్న పరిస్థితి. అది అప్పుడు ఆ స్థాయిలో అంటే ఉద్యమ సమయంలో కూడా అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కావచ్చు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కావచ్చు, 2001 నుంచి 2014 వరకు ఆ పరిస్థితులన్నీ నిలదొక్కుకోగలిగింది. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్కి మారేంత వరకు కూడా ఆ గట్టి పట్టున్నది బీఆర్ఎస్ పార్టీకి ఆ ప్రాంతంలో. కానీ రీసెంట్గా జరిగిన ఎలక్షన్లో మాత్రం ప్రజల నుంచి ఆ తీవ్ర వ్యతిరేకత ఎదురైందని చెప్పవచ్చు, తిరస్కరణకు గురయ్యారని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే అటు మేడిగడ్డ ఇష్యూ ఒకటి తోడైంది, అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు సరిగ్గా అందుబాటులో ఉండడం లేదనేది ఒకటి ఇది బాగా ప్రజల్లోకి వెళ్ళిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఉత్తర తెలంగాణ నుంచి ఆశించిన స్థాయిలో మాత్రం రాలేదు. అయితే ఈసారి ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కొద్దిగా బీఆర్ఎస్కు సానుకూలంగా ఉంటుంది కావచ్చు, ఆ సీట్ల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్, కవిత పోటీ చేయట్లేదని ఇండైరెక్ట్గా చెప్పినప్పటికీ బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ నుంచి బరిలో నిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే అక్కడ సిట్టింగ్ ఎంపీ బీజేపీ నుంచి అరవింద్ ఉన్నారు, ఆయనకే బీజేపీ టికెట్ కన్ఫర్మ్ చేసింది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు చెప్తున్నప్పటికీ ఇంకా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలో అరవింద్ సామాజిక వర్గం, ఇటు బాజిరెడ్డి గోవర్ధన్ సామాజిక వర్గం ఒకటే కావడం ఇక్కడ పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తుంది. బీఆర్ఎస్ ఆ సీటు మీద ఆశ పెట్టుకుంది గెలుస్తామని చెప్పి. అదేవిధంగా కరీంనగర్ సంబంధించి వినోద్ ఉన్నారు. అదేవిధంగా పెద్దపల్లి సీటు ఖచ్చితంగా గెలుస్తామని ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్కు సంబంధించి కూడా చెప్తున్నప్పటికీ ఆత్రం సక్కు పేరు చెప్తున్నప్పటికీ దాని మీద క్లారిటీ రావాల్సి ఉంది. అదేవిధంగా ఇప్పటికీ కొన్ని పేర్లు ఏవైతే ప్రకటిస్తున్నారో సికింద్రాబాద్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారు, తలసాని సాయి కిరణ్ వారసులకు వాళ్ళకి ఇవ్వాలని ఒకటి తెరపైకి వచ్చింది. ఆయనకు కూడా ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. కానీ మరి ఎంత మేరకు ఇంట్రెస్ట్ చూపిస్తారని మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. అదేవిధంగా మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి కూడా మల్కాజ్గిరి టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆయన ఇప్పటికే కేసీఆర్ కూడా అడగడం జరిగింది. అధిష్టానానికి కేటీఆర్ను కూడా ఆయనకు విన్నవించడం జరిగింది. భద్రారెడ్డికి టికెట్ ఇస్తే గెలిపించుకొని వస్తానని కూడా మల్లారెడ్డి పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఏదైతే జహీరాబాద్ ఉందో ఇటీవల బీబీ పాటిల్ బీజేపీలో చేరడం జరిగింది. ఆయన బీజేపీ నుంచి టికెట్ కూడా తెచ్చుకున్నారు. అదేవిధంగా అక్కడ నుండి పోచారం శ్రీనివాసరెడ్డి కుమారుడు పోచారం భాస్కర్ రెడ్డి బరిలో ఉంటారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నప్పటికీ దాని మీద క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ఈ సీట్ మాత్రం ఆయన డీసీసీబీ ప్రజెంట్ నిజామాబాద్ డీసీబీ చైర్మన్గా ఉన్నారు భాస్కర్ రెడ్డి. ఆ ప్రాంతంలో కొంచెం పట్టున్న నేత అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారి తండ్రి గతంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా ప్రస్తుతం ఆయన కీ రోల్ ఉన్నారు. గత ప్రభుత్వంలో స్పీకర్గా కూడా పనిచేశారు. వివాద రహిత నేత కాబట్టి ఆయన కొడుకుగా ఇతన్ని రాజకీయ ఆరంగేటం చేయించాలని చెప్పి ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆ ప్రాంతంలో మాత్రం శ్రీనివాసరెడ్డి పట్టున్న నేత కావడంతో జహీరాబాద్ నుంచి పోచారం భాస్కర్ రెడ్డి బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా కొంతమంది ఎవరైతే ఈ వారసులు ఉన్నారో ఈ వారసులకు కూడా క్లియర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా బీఆర్ఎస్ మాత్రం ఇప్పుడు వీళ్ళందరూ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నప్పటికీ ఎంతమంది టైంకు ఉంటారు అనేదే ఇప్పుడు క్లారిటీ రావాల్సి ఉంది. అంటే బీఆర్ఎస్ నేతలను ఇటు బుజ్జగించడం కావచ్చు, కోఆర్డినేషన్ చేయడం కావచ్చు, ఇవన్నీ మాత్రం కేసీఆర్ మాత్రం వారికి ధీమాను మాత్రం కలిగించే విధంగా వాళ్ళకు స్పిరిట్ కలిగించే విధంగా మాత్రం చెప్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 3 నెలల కాలంలోనే చాలా ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ప్రజలు తిరస్కరించే పరిస్థితికి వచ్చింది. రైతు బంధు లాంటివి రావట్లేదు, అగ్రికల్చర్కు ఇబ్బంది అవుతుంది. దీనిపైన మనం ప్రజలకు బలంగా తీసుకెళ్తే మన పూర్వభావం వస్తుందనే కొంచెం మోటివేట్ చేస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు పార్లమెంట్ ఎలక్షన్లో పనిచేస్తున్నది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. సీతారామరాజు.